ప్రీవియస్ క్లాస్లో మనం లాంబ్డా ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేయాలో క్లియర్గా నేర్చుకున్నాం. ప్రజెంట్ వచ్చేసి ఫిల్టర్ ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానివల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ ఉంది చూద్దాం. అయితే ఫిల్టర్లో లాంబ్డా ఫంక్షన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్టర్ యొక్క సింటాక్స్ ఏముందో చూద్దాం. ఫిల్టర్ అంటే దాని పేరులోనే ఉంది. ఫిల్టర్ అంటే దాని పేరులోనే ఉంది, అంటే వర్కింగ్ నేచర్. అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో నుంచి కొన్ని ఎలిమెంట్స్ని మనం ఫిల్టర్ చేస్తాం. అయితే ఫిల్టర్ చేయాలంటే మనం ముఖ్యంగా ఒక కండిషన్ బేస్ చేసుకొని మాత్రమే ఫిల్టర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లైసెన్స్కి ఎవరెవరు ఎలిజిబుల్, అందరూ ఎలిజిబుల్ అయితే కాదు కదా, దానికంటూ ఒక కండిషన్ ఉంటుంది. అంటే మేజర్స్, అంటే ఏజ్ ఒక 18 ఆర్ అబవ్ ఉంటేనే లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు. అట్లా ఫిల్టర్ చేసేటప్పుడు కూడా ఒక కండిషన్ ఇస్తాము. ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఫిల్టర్ అవ్వడం ఇలా జరుగుతుంది. అయితే ఫిల్టర్ ఫంక్షన్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి? ఫిల్టర్ ఫంక్షన్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఒక ఫంక్షన్ పాస్ చేయాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఒక ఫంక్షన్ పాస్ చేయాలి. తర్వాత వచ్చేసి ఒక ఇటరబుల్ పాస్ చేయాలి. ఒక ఇటరబుల్ అంటే లిస్ట్ కావచ్చు, సెట్ కావచ్చు, టుపుల్ కావచ్చు, డిక్షనరీ కావచ్చు, స్ట్రింగ్ కూడా కావచ్చు, ఇటరబుల్స్. ఓకేనా? అయితే దీన్ని, ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ మీరు డెఫ్ కీవర్డ్ యూజ్ చేసి క్రియేట్ చేసిన ఫంక్షన్ అన్నా అయి ఉండాలి, లేదా లాంబ్డా కీవర్డ్ యూజ్ చేసి క్రియేట్ చేసిన ఫంక్షన్ అన్నా అయి ఉండాలి. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డెఫ్ కీవర్డ్ యూజ్ చేసి క్రియేట్ చేసి ఆ నేమ్ ఇక్కడ పాస్ చేద్దాం. తర్వాత లాంబ్డా ఫంక్షన్ ఎలా రాయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫిల్టర్ ఇప్పుడు ఒక లిస్ట్ అయితే తీసుకుందాం. లిస్ట్ తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 and 10. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. నేను ఏం ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నానంటే ఈవెన్ నంబర్స్ అన్నీ ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్టర్లో నేను ఫంక్షన్ పాస్ చేయాలి అని చెప్పాను. తర్వాత ఒక ఇటరబుల్ కూడా పాస్ చేయాలి అని చెప్పాను. అది ఎలా వర్క్ అవ్వద్దు అనేది ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఫంక్షన్ పేరు ఏం రాయబోతున్నానంటే గెట్ ఈవెన్ నమ్ ఆర్ ఇంకా సింపుల్గా ఈజ్ ఈవెన్ ఇది కరెక్ట్గా ఉంటుంది మీనింగ్. కామా ఏం మెన్షన్ చేయాలని చెప్పా, ఇటరబుల్ మెన్షన్ చేయాలని చెప్పా. ఇటరబుల్ మన దగ్గర ఏముంది, ఇక్కడ లిస్ట్ ఉంది. అయితే ఫిల్టర్ మనకి ఎలా ప్రాసెస్ చేయబడుతుంది అంటే ఎల్ఐలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఈ ఫంక్షన్కి వెళ్తుంది. ఆ ఫంక్షన్లో కండిషన్ ఏం మెన్షన్ చేయాలంటే అది ఈవెనా కాదా మెన్షన్ చేయాలి. కండిషన్ రిటర్న్ ట్రూ అని పెడతాం. సో ఎప్పుడైతే ఆ కండిషన్ మనకి ట్రూ అవుతుందో ఆ వాల్యూ ఫిల్టర్ అవుతుంది. అర్థమవుతుందా? సో లిస్ట్లో నుంచి ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఎంత, 1 కదా, ఆ 1 ఈ ఫంక్షన్కి పాస్ అవుతుంది. దాని మీద కండిషన్ రాస్తాం, 1/2 = 0 అయితే అప్పుడు ఫిల్టర్ అవుతుంది, లేదంటే అవ్వదు. తర్వాత ఏం జరుగుతుంది, లిస్ట్లో ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్ అంటే ఎంత ఉంది, 2 ఉంది. ఆ 2 ఈ ఫంక్షన్కి పాస్ అవుతుంది. 2/2 = 0. కండిషన్ ఏమవుతుంది, అక్కడ ట్రూ అవుతుంది, అందుకే అది ఫిల్టర్ అవుతుంది. అదేవిధంగా లిస్ట్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ ఒక్కొక్కసారి ఇలా పాస్ అవుతూ ఉంటాయి. వాటి మీద కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో ఆ వాల్యూ ఫిల్టర్ అవుతుంది. క్లియర్ కదా? సో లిస్ట్లో నుంచి ఎన్ని ఎలిమెంట్స్ పాస్ అవుతున్నాయి, ఎట్ ఏ టైం ఓన్లీ 1 వాల్యూ. ఇప్పుడు ఈ ఫంక్షన్ని డిఫైన్ చేద్దాం. మనం ఫంక్షన్ని డిఫైన్ చేద్దాం. డిఈఎఫ్ ఫంక్షన్ నేమ్ ఏం రాస్తున్నాం మనం, ఈజ్ ఈవెన్. ఒక నంబర్ అక్కడికి పాస్ అవుతుంది అని అంటున్నాం. తర్వాత ఏంటి, ఆ నంబర్ ఈవెనా కాదా, ఈఫ్ నంబర్ /2 = 0 అయితే రిటర్న్ ట్రూ అని రాస్తే చాలు. ఓకేనా? ఇంకేం రాయాల్సిన అవసరం లేదు.
సో లిస్ట్లో నుంచి ఫస్ట్ ఎంత పాస్ అయింది 1 అంటే అంటే ఆ 1 మీద డివైడెడ్ బై 2 జరుగుతుంది 1/2 కండిషన్ ట్రూ అవుతుందా అవ్వదు కాబట్టి ఆ వాల్యూ ఫిల్టర్ అవ్వదు తర్వాత వచ్చేసి లిస్ట్లో నుంచి నెక్స్ట్ ఎలిమెంట్ ఆ ఫంక్షన్కి పాస్ అవుతుంది 2 పాస్ అవుతుంది ఇక్కడికి 2 పాస్ అవుతుంది 2/2 చేస్తే రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ట్రూ అయినట్టే అప్పుడు ఆ వాల్యూ ఫిల్టర్ అవుతుంది క్లియర్ సో ఈ విధంగా ఫిల్టర్ వర్క్ చేస్తుంది అయితే ఇది ఒక కొత్త లిస్ట్ని రిటర్న్ చేస్తుంది ఒక కొత్త లిస్ట్ని రిటర్న్ చేస్తుంది అయితే ప్రజెంట్ నేను ప్రింట్లో రాస్తున్నాను దీన్ని ప్రింట్లో రాస్తున్నాను అయితే ఫిల్టర్ డైరెక్ట్గా ఆ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని లిస్ట్ రూపంలో రిటర్న్ చేయదు ఫిల్టర్ ఆబ్జెక్ట్ రూపంలోనే రిటర్న్ చేస్తుంది ఒకసారి నేను మీకు చేసి చూపిస్తాను test.py ఫిల్టర్ ఆబ్జెక్ట్ రూపంలో రిటర్న్ చేస్తుంది మనం దాన్ని లిస్ట్కి కన్వర్ట్ చేసుకుంటే డిస్ప్లే చేసుకోవచ్చు అంతే ఇంకేం లేదు సో ఇక్కడ లిస్ట్ అని రాస్తే ఆ ఈవెన్ నంబర్స్ మనకి డిస్ప్లే అయినాయి క్లియర్ కదా సో ఫిల్టర్ ఫంక్షన్లో ఒక 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం మొదటిది వచ్చేసి ఫంక్షన్ రెండోది వచ్చేసి ఆ ఫంక్షన్ దేనిపైన ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ ఇటరబుల్ అది లిస్ట్ అయితే లిస్ట్ సెట్ లేదా డిక్షనరీ స్ట్రింగ్ ట్రిపుల్ కూడా పాస్ చేసుకోవచ్చు ప్రజెంట్ నేను లిస్ట్ మీదే చెప్పబోతున్నాను అయితే మనం ఇక్కడ క్రియేట్ చేసే ఫంక్షన్ మీరు డెఫ్ యూజ్ చేసి క్రియేట్ చేసిందన్న అయి ఉంటుంది లాంబ్డా కీవర్డ్ యూజ్ చేసిన ఫంక్షన్ అన్న అయి ఉంటుంది నేనేం చెప్తున్నా దాంట్లో ఒక కండిషన్ ఉంటుంది అది సాటిస్ఫై చేసిన వాల్యూ మాత్రమే మనకి ఫిల్టర్ అవుతుంది అంటే లిస్ట్లో నుంచి 1 ఆఫ్టర్ 1 ఒక దాని తర్వాత ఒక వాల్యూ వెళ్ళేసి ఆ కండిషన్ని చెక్ చేసుకుంటూ ఉంటాయి ఇప్పుడు దీన్ని లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసి ఎలా చేస్తామో కూడా నేను మీకు చేసి చూపిస్తాను తర్వాత ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది అయితే ఇది ఉంది కదా దీన్ని వేరే వేరియబుల్లో స్టోర్ చేద్దాం కావాలంటే ఈవెన్ నమ్స్ ఈజ్ ఈక్వల్ టు L తీసుకున్నాం అంటే ఏం జరిగింది కొత్తగా క్రియేట్ అయిన లిస్ట్ దీంట్లో ఉంది ఒరిజినల్ లిస్ట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒరిజినల్ లిస్ట్ అప్డేట్ కూడా అవ్వదు ఓకేనా ఒరిజినల్ లిస్ట్ అప్డేట్ అవ్వదు ఒరిజినల్ లిస్ట్ మన దగ్గర అప్డేట్ అవ్వలేదు మన దగ్గర న్యూ లిస్ట్ కూడా రెడీగా ఉంది ఓకే రైట్ ఇప్పుడు వచ్చేసి మనం ఇదే వర్క్ లాంబ్డా ఫంక్షన్ ద్వారా ఎలా సాల్వ్ చేయబోతాం ఓకే అది కూడా నేను మీకు క్లియర్గా చేసి చూపిస్తాను కొంచెం పక్కకు జరుపుతాం దీన్ని రైట్ ఓకే అయితే ఫస్ట్ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి li is equal to ర్యాండమ్గా కొన్ని నంబర్స్ అయితే పాస్ చేద్దాం 12 and 13 and 14 and 24 and 10 and 15 ఇలా కొన్ని ఎలిమెంట్స్ మనం తీసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫిల్టర్ అప్లై చేస్తున్నాం ఫిల్టర్ ఆఫ్ ఫస్ట్ ఏం చేయాలి ఒక ఫంక్షన్ పాస్ చేయాలి అది డెఫ్ కీవర్డ్ యూజ్ చేసిన ఫంక్షన్ అన్నా అయి ఉంటుంది అంటే డెఫ్ ద్వారా క్రియేట్ అయిన ఫంక్షన్ అన్న అయి ఉంటుంది లాంబ్డా కీవర్డ్ యూజ్ చేసిన ఫంక్షన్ అన్న అయి ఉంటుంది ఓకేనా సో నేను లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేయబోతున్నాను ఇటరబుల్ అంటే లిస్ట్ నేను ప్రీవియస్గా చెప్పాను లాంబ్డా ఫంక్షన్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పాను సో ఇక్కడ పారామీటర్ ఉన్నప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తాం లాంబ్డా ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ లాగా కన్సిడర్ చేస్తాం సో మీరు ఇక్కడ ఏం చేస్తారు నమ్ అని తీసుకుంటారు కాలన్ పెడతాం తర్వాత ఇక్కడ కండిషన్ ఉంది కదా ఆ కండిషన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయబోతున్నాం ఇఫ్ నంబర్ డివైడెడ్ బై 2 ఇస్ ఈక్వల్ టు 0 అంతే ఇంకా ఏమీ రాయాల్సిన అవసరం లేదు సో లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చేస్తుంది 12 ఆ 12 మీద బై 2 చేస్తాం కండిషన్ ట్రూ కాబట్టి అది ఫిల్టర్ అవుతుంది తర్వాత లిస్ట్లో నుంచి నెక్స్ట్ ఎలిమెంట్ అంటే ఎంత 13 వస్తుంది 13 డివైడెడ్ బై 2 ఇది కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇది ఫిల్టర్ అవ్వదు అట్లా ఒక్కొక్క ఎలిమెంట్ ప్రాసెస్ చేయబడతాయి ఫైనల్గా ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుంది ఫిల్టర్ ఆబ్జెక్ట్ అందుకే దీన్ని ఫర్దర్గా లిస్ట్కి కన్వర్ట్ చేసుకోవాలి ఒక వేరియబుల్లో కావాలంటే మీరు స్టోర్ చేసుకోవచ్చు
ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈవెన్ నమ్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి తర్వాత స్క్రీన్ పైన డిస్ప్లే చేసుకోగలిగితే ఆ ఎలిమెంట్స్ అనేవి మనకి డిస్ప్లే అయిపోతాయి. ఓకేనా? ఈవెన్ అండర్ స్కోర్ నమ్స్. సారీ చూడండి test2.py. సో ఈ విధంగా మనం ఫిల్టర్ లాంబ్డా ఫంక్షన్ని క్లబ్ చేస్తే ఇంత కోడ్ రాయడం మనకి సేవ్ అవుతుంది. ఓకేనా? రైట్, ఇదంతా మనకి సేవ్ అయినట్టే కదా. సో ఫిల్టర్ ఫంక్షన్లో 2 ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేయాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫంక్షన్, తర్వాత ఒక ఇటరబుల్. ఆ ఫంక్షన్ నార్మల్గా క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, లేదు లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసి క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో, అవునా? నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఇంకా నంబర్ 1 క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అయితే ఫిల్టర్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే, జనరల్గా ఫిల్టర్ అంటే మనందరికీ తెలిసిందే, ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వాటిలో కొన్ని ఆబ్జెక్ట్స్ని ఒక కండిషన్ పెట్టి ఫిల్టర్ చేస్తాం, అవునా కదా? ఇప్పుడు కాలేజ్కి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, ఐడి కార్డు లేని వాళ్ళందరూ బయట నిలబడండి అని అంటారు. అంటే స్టూడెంట్స్ అందరూ ఒక గ్రూప్ అయితే ఫిల్టర్ చేస్తున్నాం ఎవరిని? ఐడి కార్డ్స్ క్యారీ చేయని వాళ్ళు. సో అదేవిధంగా పైథాన్లో కూడా ఫిల్టర్ యూజ్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, వీటిలో నుంచి కొన్నిటిని ఫిల్టర్ చేయడానికే ఫిల్టర్ ఫంక్షన్ వాడతాం. ఓకేనా? అయితే బెనిఫిట్ ఏంటంటే ఫర్ లూప్ రాయట్లేదు, ఇఫ్ కండిషన్ కూడా రాయట్లేదు. ఓకేనా? సింగిల్ లైన్ అయిపోతుంది. అయితే స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ మీద మళ్ళీ చేద్దాం. ఫస్ట్ అయితే ఇంటీజర్స్ మీద, స్ట్రింగ్స్ మీద ఫిల్టర్ ఎలా రాయాలో మీరు అర్థం చేసుకుంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, లేదంటే అసలు అర్థం కాదు. అయితే నేను ఫస్ట్ ఒక లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఓకేనా? మన ప్రోగ్రాంలో ఒక లిస్ట్ తీసుకుంటున్నాం. మనం లిస్ట్లో డిఫరెంట్ నంబర్స్ తీసుకుంటాం. 7, 2, 9, 6 అండ్ 4 అండ్ 8 తీసుకుందాం, తర్వాత 1 తీసుకుందాం, తర్వాత మనం మిస్ అయితే 3 తీసుకుందాం. అయితే మీరు అబ్జర్వ్ చేసే దీంట్లో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. నా టార్గెట్ ఏంటంటే ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసి ఈవెన్ నెంబర్స్ని ఫిల్టర్ చేయాలి, అంతే కదా? అంటే అర్థం ఏంటంటే వేరే లిస్ట్లోకి ఈవెన్ నెంబర్స్ అన్ని దీంట్లోంచి పంపించాలి, అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేయకపోతే ఎలా రాస్తామో చెప్తా, తర్వాత ఫిల్టర్ ఫంక్షన్ రాస్తే ఎలా చేస్తామో ఒకసారి చెప్తా. జనరల్గా ఏం చేస్తాం, ఇప్పుడు ఈవెన్ నమ్స్ అని ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాం, ఈవెన్ నమ్స్ అని ఎంటీ లిస్ట్ తీసుకున్నాం. ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ వాల్యూ ఇన్ li. సో li అంటే మనకు తెలిసిందే, మనం తీసుకున్నాం కదా ఆ లిస్ట్ అనమాట. సో ఇదే li. దాంట్లోంచి వచ్చిన వాల్యూ ఒకవేళ వాల్యూ డివైడెడ్ బై 2 ఇస్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈవెన్ నెంబర్స్ డాట్ అపెండ్ ఆఫ్ వాల్యూ. సో ఇక్కడ లూప్ రాసాం, ఒక ఇఫ్ కండిషన్ రాసాం, అపెండ్ మెథడ్ వాడుతున్నాం, కొత్త లిస్ట్లోకి యాడ్ అయ్యి లాస్ట్లో డిస్ప్లే చేసి చూద్దామా? వస్తున్నాయా ఈవెన్ నెంబర్స్? వస్తున్నాయా ఈవెన్ నెంబర్స్? సంతోషమే. అయితే ఇప్పుడు ఒకవేళ ఆడ్ నెంబర్స్ ఫిల్టర్ చేయాలి, ఏం చేస్తాం? రిమైండర్ 1 అయితే ఆడ్ నెంబర్స్ ఫిల్టర్ అయిపోతాయి, అవుతున్నాయా? ఇప్పుడు ఇదే మనం ఏం చేయాలా? ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసి చేయాలి. ఓకేనా? పదండి చేద్దాం. సో ఇక్కడ ఇవన్నీ తీసేస్తాం, ఈ లైన్ కూడా తీసేసాం. అయితే ఫిల్టర్ ఎలా వర్క్ చేస్తే క్లియర్గా చెప్తాను. ఫిల్టర్ ఫంక్షన్ రాయండి. ఓకేనా? ఫిల్టర్ ఫంక్షన్లో ఒక 2 ఆర్గ్యుమెంట్స్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒక ఫంక్షన్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉండాలి. ఈ ఫంక్షన్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉండాలి. అయితే కామా పెట్టేసి ఫిల్టర్ ఫంక్షన్ ఏ గ్రూప్ మీద అప్లై అవ్వాలో ఆ గ్రూప్ ఇవ్వాలి. ఐ మీన్ గ్రూప్ అంటే లిస్టే కదా. సో li అంటే ఎవరు ఇక్కడ? లిస్ట్. ఈ లిస్ట్ మీద ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే లిస్ట్లో ఎన్ని వాల్యూస్ ఉంటే
ఒక్కొక్క వాల్యూ కోసం ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ లిస్ట్లో వాల్యూ ఎంత ఉంది? 7 కదా. సో 7 కోసం ఒకసారి ఇది రన్ అవుతుంది. తర్వాత మళ్ళీ లిస్ట్లో ఎంత ఉంది? 2 ఉంది. 2 కోసం ఒకసారి రన్ అవుతుంది. అట్లా మీ లిస్ట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయో ఒక్కొక్క ఎలిమెంట్ పైన ఒకసారి ఆ ఫంక్షన్ రన్ అవుతుంది. అర్థమైందా? అయితే లాంబ్డా ఫంక్షన్ రాస్తాం మనం, ఓకేనా? LAMBDA లాంబ్డా. నేనేం చేస్తున్నా? వాల్యూ అని చెప్పేసి తీసుకున్నాను. అయితే ఈ వాల్యూ దేన్ని ఇండికేట్ చేస్తున్నట్టు? ఈ వాల్యూ దేన్ని ఇండికేట్ చేస్తున్నట్టు అంటే లిస్ట్లో మొదటి వాల్యూ. లిస్ట్లో మొదటి వాల్యూ ఎంత? 7. ఆ 7/2 అయితే అప్పుడు ఫిల్టర్ అవ్వద్దు, లేదంటే అవ్వదు, ఓకేనా? అంటే ఫస్ట్ దీంట్లోకి ఎంత వచ్చింది? మనకి 7 వచ్చింది. 7/2 రిమైండర్ 0 అవుతుందా? అంటే ఇది ఇఫ్ కండిషనే కదా. ఇక్కడ మనం ఇఫ్ అని కూడా రాయము, రిటర్న్ ట్రూ, రిటర్న్ ఫాల్స్ ఏమీ రాయము. ఆటోమేటిక్ అదే ట్రూ అయిపోతుంది. ఇన్ కేస్ అది కానీ ట్రూ అయితే ఆ పర్టికులర్ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇన్ కేస్ ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఆ వాల్యూ రిటర్న్ అవ్వదు. క్లారిటీయా? సో ఫస్ట్ ఎంత వచ్చింది? 7. 7/2 ఫాల్స్ కాబట్టి 7 రిటర్న్ అవ్వదు. లిస్ట్లో నెక్స్ట్ వాల్యూ ఏంటి? 2 కదా. సో 2 మీద ఈసారి ఆపరేషన్ జరుగుతుంది. 2/2 కండిషన్ ట్రూవా ఫాల్సా? ట్రూవే కదా, అది రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్లో వాల్యూ ఎంత? 9. 9/2 ట్రూ అవుతుందా? అవ్వదు. సో అది రిటర్న్ అవ్వదు. నెక్స్ట్ లిస్ట్లో ఎంత ఉంది? 6. 6 మీద 2 డివైడ్ చేస్తే 6/2 కండిషన్ ట్రూ. సో 6 రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్లో ఎంత ఉంది? 4 కదా. 4/2 ఇది కూడా కండిషన్ ట్రూవే కాబట్టి అది కూడా రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్లో ఎంత ఉంది వాల్యూ? 8. 8/2 కూడా కండిషన్ ట్రూవే కాబట్టి 8 కూడా రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఎంత ఉంది లిస్ట్లో? 1. 1 మీద కూడా ఇది రన్ అవుతుంది కానీ ఫాల్స్ కాబట్టి రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్లో ఎంత ఉంది వాల్యూ? 3 ఉంది. 3/2 చేస్తే కండిషన్ ఫాల్స్, అది కూడా రిటర్న్ అవుతుంది. అట్లా కండిషన్ ట్రూ ఎప్పుడెప్పుడైందో ఆ వాల్యూస్ రిటర్న్ అవుతాయి, మిగతావి రిటర్న్ అవుతాయి. అయితే ఇవన్నీ ఒక కొత్త లిస్ట్లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ ఒక కొత్త లిస్ట్లోకి వచ్చేస్తాయి. ఈవెన్ నమ్స్ ఈజ్ ఈక్వల్ టు. అయితే ఒక చిన్న పాయింట్ ఉంది. ఈ ఫిల్టర్ ఫంక్షన్ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత లిస్ట్ ఆబ్జెక్ట్కి బదులుగా ఫిల్టర్ ఆబ్జెక్టే రిటర్న్ చేస్తుంది. ఫిల్టర్ ఆబ్జెక్ట్ని లిస్ట్ లాగా కన్వర్ట్ చేయడానికి మనము ఇలా లిస్ట్కి కన్వర్ట్ చేసేస్తాం. సో ఫిల్టర్ అంతా కంప్లీట్ అయిపోయాక అది మళ్ళీ లిస్ట్కి కన్వర్ట్ అయ్యి ఈవెన్ నమ్స్లో స్టోర్ అయిపోతుంది. మనం దాన్ని డిస్ప్లే చేసేస్తాం, ఓకేనా? చూసారా? ఈవెన్ నెంబర్స్ అన్నీ వచ్చేసి. అది మీకు ఆడ్ నెంబర్స్ కూడా కావాలి, అప్పుడేం చేస్తాం? కాపీ పేస్ట్ ఆడ్ నమ్స్. ఈసారి రిమైండర్ వాల్యూస్ ఈక్వల్ టు 1 అయినప్పుడు, అంతేనా? ఆడ్ నమ్స్. ఈవెన్ నెంబర్స్ లిస్ట్ మన దగ్గర ఉంది, ఆడ్ నెంబర్స్ లిస్ట్ కూడా మన దగ్గర ఉంది. ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది, ఓకే? ఫిల్టర్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం దేని గురించి చూడబోతున్నాం అంటే, ఒక లిస్ట్లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. పాజిటివ్ నెంబర్స్ అన్నీ ఒక లిస్ట్లోకి, నెగిటివ్ నెంబర్స్ అన్నీ ఇంకొక లిస్ట్లోకి మనం ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ యూజ్ చేయకుండా ఎలా చేయాలో ఒకసారి చెప్తాను, ఫిల్టర్ యూజ్ చేస్తే ఎలా చేయాలో ఇంకోసారి చెప్తాను, ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసేసుకుందాం. లిస్ట్, ఓకేనా? LI ఈజ్ ఈక్వల్ టు ఒక లిస్ట్ తీసుకుంటున్నాం, ర్యాండమ్గా నంబర్స్ తీసుకున్నాం, 10, 20, 30, 40, 50. సో ర్యాండమ్గా ఏం లేదు, వరుసగానే నేను తీసేసుకుంటున్నాను. వీటిలో కొన్ని మైనస్ చేసేద్దాం. సో ఇక్కడ మైనస్ అండ్ దిస్ ఈస్ మైనస్, మైనస్ అండ్ మైనస్. అయితే ఫస్ట్ పాజిటివ్ నమ్స్ అని చెప్పేసి ఒక లిస్ట్,
నెగటివ్ నమ్స్ అని చెప్పేసి ఒక లిస్ట్, 2 లిస్ట్ తీసుకున్నాము ఎంటీగా. ఫర్ లూప్ రాస్తున్నాం. ఫర్ వాల్యూ ఇన్ ఎల్ఐ అంటే లిస్ట్లో ఉండే ఎవ్రీ వాల్యూ పైన ఒక ఇఫ్ కండిషన్ ఇస్తున్నాం. ఎలా కనిపెడతారు? వాల్యూ 0 కంటే గ్రేటర్ ఉంటే పాజిటివ్ నెంబర్, అదే లెస్ అని ఉంటే నెగిటివ్ నెంబర్, అంతేనా? సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం చేస్తాం? పాజిటివ్ నమ్స్లోకి అపెండ్ చేసేస్తాం. ఏది? BAL అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఫర్ లూప్ కాపీ చేసి ఇంకొకటి రాస్తున్నాం. ఇది దేని గురించి? నెగిటివ్స్ గురించి. ఇప్పుడు డిస్ప్లే చేద్దాం. ప్రింట్ పాజిటివ్ నమ్స్ అండ్ ప్రింట్ నెగిటివ్ నమ్స్. ఒకసారి చెక్ చేద్దామా? సో పాజిటివ్ నెంబర్స్ అన్నీ ఒక లిస్ట్లో క్రియేట్ అయితే నెగిటివ్ నెంబర్స్ అన్నీ ఇంకొక లిస్ట్లో క్రియేట్ అయ్యాయి. అదే ఫర్ లూప్ యూజ్ చేసాము, ఇఫ్ కండిషన్ కూడా యూజ్ చేసాము. ఇప్పుడు ఏంటంటే మనం లాంబ్డా ఫంక్షన్ని ఫిల్టర్ లోపల యూజ్ చేయాలి. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా అరేంజ్ చేయాలి. మన దగ్గర లిస్ట్ అయితే ఉంది. ఫస్ట్ ఏం రాయాలి? ఫిల్టర్. ఫస్ట్ వచ్చేసి ఫిల్టర్ రాస్తాం. తర్వాత లోపల వచ్చేసి ఒక ఫంక్షన్ రాయాలి అని చెప్పారు. ఆ ఫంక్షన్ దేనిపైన ఎగ్జిక్యూట్ అవ్వాలో ఒక లిస్ట్ కూడా రాయాలి. గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉండేలా. మన దగ్గర లిస్ట్లో వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్క వాల్యూ మీద ఈ ఫంక్షన్ ఒక్కొక్కసారి రన్ అవుతుంది, అంతేనా? నేను లాంబ్డా ఫంక్షన్ రాస్తున్నాను. LAMBD లాంబ్డా ఫంక్షన్ వాల్యూ. ఎక్కడిది వాల్యూ? లిస్ట్లో నుంచి వచ్చిన వాల్యూ. లిస్ట్లో ఫస్ట్ ఎంత ఉంది? 10 కదా. సో 10 దీంట్లోకి వస్తుంది. ఆ 10 పైన నేను కండిషన్ అప్లై చేస్తాను. గ్రేటర్ దెన్ 0 అయితే, అంటే ఇక్కడ ఏంటి? ఫిల్టర్లో కండిషన్ ట్రూ అయితే ఆ పర్టికులర్ వాల్యూ ఫిల్టర్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే అది ఫిల్టర్ అవ్వదు. ఓకేనా? సో ఫస్ట్ లిస్ట్లో 10 ఉంది కాబట్టి 10 ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఫిల్టర్ అవుతుంది. నెక్స్ట్ 20 ఉంది, 20 గ్రేటర్ దెన్ 0 ఫిల్టర్ అవుతుంది. 30, నెక్స్ట్ 30 గ్రేటర్ దెన్ 0 ఫిల్టర్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్లో ఎంత ఉంది? -40 ఫిల్టర్ కాదు. నెక్స్ట్ 50 ఉంది, ఫిల్టర్ అవుతుంది. నెక్స్ట్ 60 ఉంది, ఫిల్టర్ కాదు. నెక్స్ట్ 70 ఫిల్టర్ అవుతుంది. నెక్స్ట్ -80 ఫిల్టర్ కాదు. నెక్స్ట్ -90 ఇది కూడా ఫిల్టర్ కాదు. క్లియరా? తర్వాత నేను ఇందాక ఏం చెప్పా? ఫిల్టర్ డైరెక్ట్గా లిస్ట్ రిటర్న్ చెయ్యదు, ఫిల్టర్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. మనం దాన్ని మళ్ళీ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? లిస్ట్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు పాజిటివ్ నమ్స్ అని చెప్పేసి ఆ లిస్ట్కి నేమ్ ఇద్దాం. ఓకేనా? ఇదే విధంగా నెగిటివ్ నమ్స్కి కూడా ఒక లాంబ్డా ఫంక్షన్ రాసి ఫిల్టర్ రాసేద్దాం. ఓకేనా? ఇప్పుడు డిస్ప్లే చేసుకోవచ్చు. పాజిటివ్ నమ్స్, ఒకసారి పాజిటివ్ నమ్స్ డిస్ప్లే అయినా. ఇప్పుడు నెగిటివ్ నమ్స్ కూడా చేసేద్దాం. నెగిటివ్ నమ్స్. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఓకేనా? చూస్తున్నారు కదా. ఈ లిస్ట్లో 10 అబ్జర్వ్ చేస్తే 10 ఎన్ని టైమ్స్ అక్కర్ అయ్యింది? 2 టైమ్స్ ఉందా? దాన్ని మనం డూప్లికేట్ అని అంటాం. 20 అబ్జర్వ్ చేయండి, 20 ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్ ఉందా? దాన్ని కూడా డూప్లికేట్ అని అంటాం. 30 చూడండి, 30 ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైమే ఉంది, దాన్ని డూప్లికేట్ అనకూడదు. మళ్ళీ 40 అబ్జర్వ్ చేయండి, 40 2 టైమ్స్ ఉందా? దాన్ని డూప్లికేట్ అంటాం. అంటే ఒక నంబర్ ఒకసారి కంటే ఎక్కువ టైమ్స్ అక్కర్ అయి ఉంటాయి, అంటే అక్కరెన్సెస్ ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని డూప్లికేట్ అని, ఒకే ఒక అక్కరెన్స్ ఉంటే దాన్ని నాన్ డూప్లికేట్ అని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే డూప్లికేట్స్ అన్ని ఒక లిస్ట్లోకి, నాన్ డూప్లికేట్స్ అన్ని ఇంకొక లిస్ట్లోకి ఫిల్టర్ చేయాలి. ఫర్ లూప్స్ యూజ్ చేద్దాం. తర్వాత వచ్చేసి ఫిల్టర్ ఫంక్షన్ ఎలా వాడాలో కూడా చెప్తాను నేను. అయితే డూప్లికేట్స్, నాన్ డూప్లికేట్స్ అని చెప్పేసి ఒక 2 ఎంటీ లిస్టులు క్రియేట్ చేస్తున్నాను. డూప్లికేట్స్ ఒకటి, నాన్ డూప్లికేట్స్ ఒకటి. ఓకేనా? ఫర్ లూప్స్ యూజ్ చేద్దాం.
సో ఫస్ట్ వచ్చేసి ఫర్ వాల్యూ ఇన్ li. సో వాల్యూ వస్తుంది ఇఫ్ ఒకవేళ liలో దాని యొక్క కౌంట్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే కానీ ప్రీడిఫైన్డ్ మెథడ్ వాడుతున్నాను నేను. సో వాల్యూ యొక్క కౌంట్ గ్రేటర్ దాన్ 1 అయితే డూప్లికేట్ అని దాన్ని డూప్లికేట్స్ అనే లిస్ట్లోకి అపెండ్ చేసేస్తున్నాను. అపెండ్ ఆఫ్ బ్యాక్. తర్వాత నేను ఏం చెప్పాను, కౌంట్ ఎగ్జాక్ట్గా ఈక్వల్ టు 1 అయితే అది నాన్ డూప్లికేట్. సో ఫస్ట్ అయితే ఇది డిస్ప్లే చేద్దాం. డూప్లికేట్స్ ఫిల్టర్ అయినాయా లేదా మీకు ఒకసారి చూపిస్తాను. డూప్లికేట్స్ ఫిల్టర్ అయ్యాయి, కాకపోతే ఏంటిది మనకి నంబరు మళ్ళీ వచ్చింది. సో మనం ఏం చేద్దామంటే ఒక చిన్న కండిషన్ రాద్దాం. ఆ వాల్యూ ఏ వాల్యూ ఆల్రెడీ డూప్లికేట్స్లో లేకపోతే మళ్ళీ యాడ్ అవ్వాలి, లేదంటే యాడ్ అవ్వాలి. సో వాల్యూ నాట్ ఇన్ లేకపోతే దేంట్లో డూప్లికేట్స్ అనే లిస్ట్లో. ఇప్పుడు చూడండి క్లియర్ అయిపోయింది ప్రాబ్లం. ఇప్పుడు నాన్ డూప్లికేట్స్ అని అన్నాను కదా, దాని సంగతి సేమ్ కాపీ చేసుకుంటున్నాను. సో ఫర్ లూప్ ఇక్కడ ఇదంతా అవసరం లేదు. ఎగ్జాక్ట్గా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అంటే అర్థం ఏంటి, అకరెన్సెస్ ఒకటే ఉంటే నాన్ డూప్లికేట్లో అపెండ్ అవ్వాలి. ఓకేనా, ఇది డిస్ప్లే చేయండి సరిపోతుంది. ఓకేనా, NON__ నాన్ డూప్లికేట్ సరిపోయినాయి కదా. డూప్లికేట్స్ ఒక లిస్ట్లో ఉన్నాయి అంటే అకరెన్సెస్ ఒకటి కంటే ఎక్కువ ఉండేటివి ఒక లిస్ట్లో ఉన్నాయి, ఒకే ఒక అకరెన్స్ ఉండేటివి ఇంకొక లిస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇదే ఆపరేషన్ ఎలా చేయాలి, ఫిల్టర్ యూజ్ చేసి చేయాలి. సో ఇవి రిమూవ్ చేసేద్దాం. ఫస్ట్ డూప్లికేట్స్కి రాద్దాం, తర్వాత నాన్ డూప్లికేట్స్కి రాద్దాం. క్లారిటీగా కన్ఫ్యూజన్ లేకుండా క్రియేట్ చేద్దాం. డూప్లికేట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం చేయాలా, ఫిల్టర్ రాయాలా, దీంట్లో ఒక ఫంక్షన్ రాసుకోవాలి. ఆ ఫంక్షన్ దేనిపైన రన్ అవ్వాలో ఆ లిస్ట్ ఒకటి మెన్షన్ చేయాలి. సో లిస్ట్ రాశాను నేను. ఆ లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఎంత ఉంది, 10 కదా, ఆ 10 వస్తుంది ఇటు. సో మనం ఆ ఫంక్షన్ లాంబ్డా ఫంక్షన్ రాస్తాం. లాంబ్డా ఫంక్షన్ తర్వాత వచ్చేసి వాల్యూ వస్తుంది కదా, దానికి ఒక పేరు పెట్టుకుంటున్నాం. వాల్యూ liలో ఆ వాల్యూ యొక్క కౌంట్ కానీ గ్రేటర్ దాన్ 1 అయితే అని చెప్పి రాసే. సేమ్ ఇదే కదా ఇందాక రాసింది. ఇప్పుడు ఫిల్టరు ఏం రిటర్న్ చేస్తుంది అని చెప్తున్నాను ఇందాక నుంచి. ఫిల్టర్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తా అని చెప్తున్నాను. దాన్ని లిస్ట్కి కన్వర్ట్ చేసుకోవాలని చెప్పారు, అవునా. సేమ్ ఇందాక ఎలా వచ్చిందో అలాగే వచ్చింది, కానీ ఇందాకట్లాగా లాజికల్ అండ్ అవన్నీ రాయలేంలే. కానీ ఇప్పుడు లిస్ట్కి కన్వర్ట్ అయింది. లిస్ట్ని మళ్ళీ సెట్కి కన్వర్ట్ చేద్దాం. అంటే కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. మళ్ళీ సెట్ని లిస్ట్కి కన్వర్ట్ చేద్దాం అంటే అవసరమా అంటే చేయాల్సిన అవసరం లేదు. వచ్చింది కదా, కర్లీ బ్లాక్స్ ఉంటాయి, మీకు వద్దు అని అనుకుంటే మళ్ళీ లిస్ట్కి కన్వర్ట్ చేసుకోండి. అట్లా ఎన్నిసార్లు అన్నా దేనికన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు. వచ్చినాయా, ఆటోమేటిక్ మారిపోయింది. ఒకవేళ మీరు కావాలనుకుంటే సార్టింగ్ చేసేసుకోండి. ఎట్లాగా, డూప్లికేట్స్ డాట్ సార్ట్ అని చెప్పేశారంటే సార్ట్ అయిపోతుంది, నార్మల్గా వస్తాయి. ఎందుకు వచ్చింది అనుకుంటే కాంగో వదిలేసి. ఇప్పుడు నాన్ డూప్లికేట్స్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఫిల్టర్ ఆఫ్, మనం ఏం చేయాలా, లాంబ్డా ఫంక్షన్ రాస్తాం. వాల్యూ కాలమ్ li డాట్ కౌంట్ ఆఫ్ వాల్యూ ఎగ్జాక్ట్గా 1 అకరెన్స్ ఉంటే దేంట్లో నుంచి రావాలి, ఆ వాల్యూ లిస్ట్లో నుంచి రావాలి. సో ఎంత దేనికి కన్వర్ట్ అయిపోవాలి, మళ్ళీ లిస్ట్కి కన్వర్ట్ అయిపోవాలి. అంతేనా, నాన్ డూప్లికేట్స్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తే అయిపోతుంది. అంటే అకరెన్సెస్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది, అకరెన్సెస్ ఒకటి ఉన్నప్పుడు ఇది వర్క్ అవుతుంది. ఓకేనా, క్లియర్. డూప్లికేట్స్ అన్ని ఒక లిస్ట్లో ఉన్నాయి, డూప్లికేట్స్ కాకుండా ఉండేటి అన్ని ఒక లిస్ట్లో ఉన్నాయి. సో ఈ విధంగా ఫిల్టర్ యూజ్ చేస్తాం దీని మీద. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన దగ్గర ఒక లిస్ట్ ఉంది. అయితే ఇందాకటి వరకు మనం ఏం చూసామంటే ఇంటీజర్స్ మీద ఆపరేషన్ చేసాం. సో ఇక్కడ ఏంటి, మనం ఇంటీజర్స్ మీదన్నా చేయొచ్చు, స్ట్రింగ్స్ మీదన్నా చేయొచ్చు, లేదా ఏదన్నా ఆబ్జెక్ట్స్ మీదన్నా, స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ అటువంటి వాటిపైన చేయొచ్చు.
అది ప్రజెంట్ వచ్చేసి నేమ్స్ మీద చేద్దాం. ఏం చేయబోతున్నామంటే క్యాపిటల్లో ఉండేటివన్నీ, అంటే ఏ నేమ్స్ అయితే అప్పర్ కేస్లో ఉన్నాయో ఆ నేమ్స్ అన్నీ ఒక లిస్ట్లోకి, స్మాల్లో ఉండేటివి అంటే లోయర్ కేస్ ఈ నేమ్స్ అన్నీ ఇంకొక లిస్ట్లోకి ఫిల్టర్ చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ వచ్చేసి ఫర్ లూప్స్ యూజ్ చేద్దాం, తర్వాత ఫిల్టర్ ఫంక్షన్ని యూజ్ చేద్దాం. కొంచెం ఫాంట్ సైజ్ తగ్గిస్తున్నాను. ఫస్ట్ అప్పర్ నేమ్స్ ఒక లిస్ట్, అదేవిధంగా లోవర్ నేమ్స్ ఇంకొక లిస్ట్ క్రియేట్ చేశాను. తర్వాత వచ్చేసి ఫర్ నేమ్ ఇన్ నేమ్స్. సో ఫర్ లూప్ యూజ్ చేసి నేను ఏం చేస్తున్నా, లిస్ట్ ఇటరేట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేమ్ డాట్ ఈజ్ అప్పర్, స్ట్రింగ్ ఫంక్షన్స్ వాడుతున్నా, స్ట్రింగ్ మెథడ్స్ని వాడుతున్నా. సో ఇఫ్ ఇట్ ఈస్ అప్పర్ దెన్ అపెండ్ ఇన్ అప్పర్ నేమ్స్. క్లియర్గా చూసుకోండి లాజిక్. అపెండ్ ఆఫ్ నేమ్, అంతేనా? ఒకసారి చెక్ చేద్దామా? ప్రింట్ నేమ్, ఏ నేమ్స్? అప్పర్ నేమ్స్ కదా. సో యూ అప్పర్ నేమ్స్. ఒకసారి మీరు చూసినట్లయితే అప్పర్ నేమ్స్ అవే వచ్చినాయా, మిగతా నేమ్స్ ఏమైనా వచ్చినాయా? మిగతా నేమ్స్ రాలేదు. సో ఇప్పుడు ఇంకొక లూప్ రాద్దాం. సేమ్ ఇదే కదా. సో టైం వేస్ట్ ఏమవుతుంది, అదే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. సో నేమ్ డాట్ ఈజ్ లోవర్ అని చెప్పేసి రాశాను. లోవర్ నేమ్స్లోకి అపెండ్ చేయాలి, మళ్ళీ మర్చిపోకూడదు. అదేవిధంగా డిస్ప్లే కూడా చేసేద్దాం. ప్రింట్ లోవర్ నేమ్స్. చూసుకోండి సపరేట్ లిస్ట్స్ వచ్చినాయా? సో ఈ విధంగా లూప్స్ రాసి ఫిల్టర్ చేసాం మనం. ఇప్పుడు ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసి ఫిల్టర్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇవన్నీ తీసేద్దాం. ఫస్ట్ అప్పర్ నేమ్స్ చేద్దాం, తర్వాత క్లియర్గా రిమైనింగ్ నేమ్స్ కూడా చేసేద్దాం. సో ఎలా రాయాలి ఫిల్టర్ తెలిసిందే కదా. సో ఫిల్టర్ రాస్తాం, ఫస్ట్ దాంట్లో ఒక ఫంక్షన్ని పాస్ చేస్తాం, తర్వాత ఆ ఫంక్షన్ దేని మీద రన్ అవ్వాలో ఒక లిస్ట్ కూడా పాస్ చేయాలి. సో లిస్ట్లోంచి ఫస్ట్ మనకి ఏ నేమ్ వస్తుంది? తిరుపాల్ సార్ నేమ్ వస్తుంది. తిరుపాల్ సార్ క్యాపిటల్లో ఉందా లేదా? లాంబ్డా ఫంక్షన్ రాసుకోండి. నేమ్ ఎల్ఐ కాదు కదా, మన లిస్ట్ పేరు నేమ్స్ కదా. సో నేమ్స్, మళ్ళీ ఎర్రర్ వస్తుంది మనకి. సో నేమ్స్లో నుంచి ఫస్ట్ నేమ్ తిరుపాల్ సార్ ఇక్కడికి వచ్చింది మనకి. తిరుపాల్ సార్ స్ట్రింగ్ మనకి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఆ స్ట్రింగ్ పైన మనం ఏం చేయబోతున్నాం, అప్పరా కదా టెస్ట్ చేస్తాం. నేమ్ డాట్ ఈజ్ అప్పర్ అయితే ఫిల్టర్ అవుతుంది, లేదంటే ఫిల్టర్ అవ్వదు. ఓకేనా? తర్వాత ఫిల్టర్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందని చెప్పా, ఫిల్టర్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుందని చెప్పా. మనం దేనికి కన్వర్ట్ చేయాలని కూడా చెప్పా, లిస్ట్కి కన్వర్ట్ చేయాలని చెప్పా. సేమ్ ఇదే విధంగా మనం లోయర్ నేమ్స్ కూడా చేసేద్దాం. ఓకే రైట్. ఈజ్ లోవర్ అయితే లోవర్ ఇంట్లో వచ్చేస్తారు. ఇప్పుడు ఒకసారి డిస్ప్లే చేసేద్దాం. అప్పర్ నేమ్స్, అదేవిధంగా LOWR లోవర్ నేమ్స్. ఓకేనా? ఒకసారి డిస్ప్లే చేసేద్దాం. ఊరికే ఫార్మాలిటీకి ఒక హెడ్డింగ్ పెడుతున్నాను, స్ట్రింగ్ కంకాటినేషన్ చేస్తున్నాను. అప్పర్ అండ్ లోవర్. ఓకేనా? సార్ చూద్దాం. క్లియర్ కదా? సార్ ఫాంట్ తగ్గిస్తున్నాను, చూసుకోండి. క్లియర్. సో ఫిల్టర్ యూజ్ చేసి కూడా అప్పర్ కేసులో ఉండే స్ట్రింగ్స్ అన్ని ఒక లిస్ట్కి, లోవర్ కేసులో ఉండే స్ట్రింగ్స్ అన్ని ఒక లిస్ట్కి మనం కన్వర్ట్ అయితే ఈజీగా చేసేసాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి లిస్ట్లో ఆల్ఫాబెట్ మొత్తం తీసేసుకున్నాం, ABCDలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. వీటిలో నుంచి ఏం ఫిల్టర్ చేయబోతున్నాం అంటే వోవెల్స్ అన్నీ ఒక లిస్ట్లోకి, కాన్సోనెంట్స్ అన్నీ ఇంకొక లిస్ట్లోకి ఫిల్టర్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే ఫర్ లూప్స్ యూజ్ చేద్దాం, తర్వాత ఫిల్టర్ ఫంక్షన్ని యూజ్ చేద్దాం. ఓకేనా? అదండి వోవెల్స్ లిస్ట్, కాన్సోనెంట్ లిస్ట్. ఓకేనా? ఎలా చేయాలో చూద్దాం. ఫర్ లూప్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ లెటర్సే కాబట్టి నేను లెటర్ అని తీసుకుంటున్నా, LTR అని తీసుకున్న వేరియబుల్.
లెటర్ ఇన్ LI, లెటర్ ఇన్ LI ఇఫ్ ఇన్ కేస్ లెటర్ అనేది ఈ గ్రూప్లో ఏదో ఒకటి అయ్యి ఉంటే, ఓకేనా. లేదా గ్రూప్ ఎందుకు, నేను సింపుల్గా స్ట్రింగ్ తీసుకుంటా. స్ట్రింగ్ అన్న గ్రూపే కదా. AEIOU, AEIOU. ఇన్ కేస్ క్యాపిటల్ ఉంటే AEIOU ఇలా కూడా రాయాలా అని అనుకుంటే అంతే, అవసరం లేదు. సింపుల్గా మీరు ఇక్కడ డాట్ లోయర్ అని కన్వర్ట్ చేసుకొని రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇన్ కేస్ ఈ కండిషన్ కానీ ట్రూ అయితే దాని అర్థం ఏంటి, VOWలో అవి అపెండ్ అవ్వాలి. ఇక్కడ LTR వచ్చేసి VOలో అపెండ్ అయిపోతుంది. అదేవిధంగా ఇంకొక లూప్ రాసుకోగలిగితే ఏమని, నాట్ ఇన్ AEIOU అయితే అప్పుడు కాన్సోనెంట్స్లో అపెండ్ అవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు డిస్ప్లే చేద్దాం. విడివిడిగా అన్ని డిస్ప్లే అవుతాయి. ప్రింట్ వెల్స్ లిస్ట్, ప్రింట్ కాన్సోనెంట్ లిస్ట్. ఒకసారి చెక్ చేద్దాం. వొవెల్స్ వరకు ఒక దాంట్లో వచ్చినాయి, కాన్సోనెంట్స్ వరకు ఒక దాంట్లో క్లియర్గా వచ్చినాయి. ఇప్పుడు ఇదే ఆపరేషన్ని ఫిల్టర్ యూజ్ చేసి చేయబోతున్నాం, ఓకేనా. రైట్. సో ఇదంతా అరేంజ్ చేద్దాం మనం. ఇదంతా తీసేస్తున్నాను. ఫస్ట్ వొవెల్స్ వరకు చెక్ చేద్దాం. సో ఫిల్టర్ ఎలా రాయాలి, ఫిల్టర్ రాస్తాము. ఫిల్టర్లో ఒక ఫంక్షన్ పాస్ చేయాలి. ఆ ఫంక్షన్ దేనిపైన రన్ అవ్వాలో ఆ లిస్ట్ కూడా మనం మెన్షన్ చేయాలి. సో లిస్ట్ నేను ఇచ్చేసాను. ఫంక్షన్ ఏ ఫంక్షన్ రాస్తున్నాం, లాంబ్డా ఫంక్షన్ రాస్తున్నాం. సో ఏమొస్తుంది లిస్ట్లో నుంచి, ఒక లెటర్ వస్తుంది. లెటర్ బై లెటర్ చేస్తాం మనం. సో ఇన్ కేస్ ఆ లెటర్ని మనం లోయర్ కేస్కి కన్వర్ట్ చేసిన తర్వాత, అంటే చేసినా చేయకపోయినా మనం రాసుకోవచ్చు. ఇన్ AEIOU అయితే అప్పుడు మనకు అది ఫిల్టర్ అయిపోతుంది. తర్వాత ఏం చెప్పా, ఫిల్టర్ ఆబ్జెక్టే రిటర్న్ చేస్తుంది. లిస్ట్కి మళ్ళీ మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలని చెప్పినాం. సో కన్వర్ట్ చేసేసా. ఒకసారి డిస్ప్లే చేద్దాం. VOW సేవ్ వల్స్ వరకు డిస్ప్లే అయింది. అయితే ఎందుకు ఇక్కడ ప్రతిసారి నేను లోయర్కి కన్వర్ట్ చేస్తున్నాను అంటే మీకు ఇప్పుడు చెప్తా. సో లోయర్కి కన్వర్ట్ చేయకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటి, ఇన్ కేస్ ఇక్కడ I అనేది క్యాపిటల్ ఉంది అనుకుందాం. అదేవిధంగా U కూడా క్యాపిటల్ ఉంది అని అనుకుందాం. అప్పుడు మీకు రిజల్ట్ చూడండి ఏమొచ్చింది, ఆ రెండు వచ్చినాయా, రాలా. అప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది, దీంట్లో క్యాపిటల్ వి కూడా ఇంక్లూడ్ చేయాలి. కండిషన్లో క్యాపిటల్ వి కూడా ఇంక్లూడ్ చేయాలి. సో ఎందుకు అలా చేయడం అని చెప్పేసి నేను ముందు దాన్ని లోయర్కి కన్వర్ట్ చేసి కంపేర్ చేస్తున్నాను అనమాట, ఓకేనా. అంతే, ఇంకేం సీక్రెట్ లేదు. తర్వాత వచ్చేసి కాన్సోనెంట్స్ కూడా ఫిల్టర్ చేయాలి కదా. సో CON ఈసారి ఏంటి, సింపుల్గా నాట్ ఇన్. ఈ సీక్వెన్స్లో లేకపోతే, ఈ స్ట్రింగ్లో కానీ ఆ లెటర్ లేకపోతే అది గ్యారంటీగా కాన్సోనెంట్ అని చెప్పేసి. సో ప్రింట్ కాన్. ఒకసారి డిస్ప్లే చేసేద్దాం. సో వొవెల్స్ వచ్చేసాయి, కాన్సోనెంట్స్ కూడా ప్రాపర్గా డిస్ప్లే అయ్యాయి. సో ఇక్కడికి ఫిల్టర్ ఎగ్జాంపుల్ నేను బేసిక్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడికి ఆపేస్తున్నాను. నెక్స్ట్ మ్యాప్ గురించి చూడాలి. అంటే లాంబ్డా ఫంక్షన్ చెప్తా అని చెప్పారు, ఫిల్టర్ చెప్తా అని చెప్పారు, మ్యాప్ చెప్తా అని చెప్పారు. సో ఇప్పుడు మ్యాప్ ఫంక్షన్ గురించి చెప్పేసి, అడ్వాన్స్డ్ పైథాన్లో ప్రోగ్రామ్స్ రాస్తాం కదా, క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అవి క్రియేట్ చేసుకొని ఆ లాంబ్డా ఫంక్షన్ ఎలా అప్లై చేయాలో, ఫిల్టర్ మ్యాప్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో ఎలా ఉంటుందో చూడబోతున్నాం మనం, ఓకేనా. ఇక్కడికి ఇది ఆపేస్తాను. నెక్స్ట్ మ్యాప్కి వెళ్ళిపోతాం మనం. ఇప్పటి వరకు మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసాము. ఇప్పుడు వచ్చేసి క్లబ్ చేయబోతున్నాం. అంటే ఫిల్టర్లో ఫిల్టర్ వచ్చేలాగా, దాన్నే మనం నెస్టెడ్ ఫిల్టర్ అని అంటాం. అదేవిధంగా మ్యాప్లో మ్యాప్ వచ్చేలాగా దాన్నే నెస్టెడ్ మ్యాప్ అని అంటాం. లేదా ఫిల్టర్లో మ్యాప్ రావచ్చు, లేదా మ్యాప్లో ఫిల్టర్ కూడా రావచ్చు. అటువంటి టాస్క్లు కొన్ని చూస్తే ఇంకొంచెం నాలెడ్జ్ బాగా వస్తుంది మనకి. అయితే ప్రజెంట్ మీ కళ్ళ ముందే ఒక చిన్న లిస్ట్ తీసుకోండి. ఈ లిస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మిస్టర్ అనే పేరుతో ఉండేటివన్నీ మేల్ నేమ్స్, మిస్ అంతో స్టార్ట్ అయ్యేటివన్నీ ఫీమేల్ నేమ్స్. అదేవిధంగా కొన్ని స్ట్రింగ్స్ అయితే న్యూమరిక్ స్ట్రింగ్స్ ఉన్నాయి. ప్రజెంట్ మన టార్గెట్ ఏంటంటే సాల్వ్ చేద్దాం. ఏం చేయాలంటే
టెక్స్ట్ మాత్రమే ఉండేటివి ఫిల్టర్ చేయాలి. అంటే 10, 20, 30 కాకుండా మిగతాటివన్నీ టెక్స్టే. అది ఫిల్టర్ చేయాలి. ఆ టెక్స్ట్‌లో నుంచి మిస్టర్‌తో స్టార్ట్ అయ్యేటివి మాత్రమే మళ్ళీ ఫిల్టర్ చేయాలి. అర్థమైందా? టెక్స్ట్ మాత్రమే ఉంటే ఆ స్ట్రింగ్స్ అన్నీ ఫిల్టర్ అవ్వాలి. అంటే 10, 20, 30 కాకుండా మిగతావి. మళ్ళీ వాటిలో నుంచి మిస్టర్‌తో స్టార్ట్ అయ్యేటివి మాత్రమే మళ్ళీ ఫిల్టర్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ అయితే టెక్స్ట్ మాత్రమే ఫిల్టర్ అయ్యేటట్టు ఫిల్టర్ ఎలా రాయాలో చూద్దాం. FILTR ఫంక్షన్ పాస్ చేయాలి. తర్వాత ఒక లిస్ట్ పాస్ చేయాలి. అంతేనా? రైట్. ఫస్ట్ వచ్చేసి దేని మీద జరగాలి ఇదంతా? నేమ్స్ అనే ఇటరబుల్ మీద జరగాలి. ఏం జరగాలి? టెక్స్ట్ మాత్రమే ఉండేటట్టు ఫిల్టర్ అవ్వాలి. టెక్స్ట్ మాత్రమే ఉండేలాగా ఫిల్టర్ అవ్వాలి. సో LAMBDA లాంబ్డా స్ట్రింగ్సే కదా అవన్నీ. సో స్ట్రింగ్ అని పేరు పెట్టాను నేను. స్ట్రింగ్ తీసుకుంటున్నా. ఈ స్ట్రింగ్ ఎప్పుడైతే ఓన్లీ ఆల్ఫా అవుతుందో అప్పుడు అది ఫిల్టర్ అవ్వాలి. సో ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ వాడుతున్నాను నేను. స్ట్రింగ్ డాట్ ఈజ్ ఆల్ఫా ఈజ్ ఆల్ఫా. అయితే ఇక్కడ మిస్టర్ భాస్కర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ట్రూ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ డాట్స్ కానీ స్పేసులు కానీ ఉన్నట్లయితే అది ఫాల్స్ అయిపోద్ది. అంటే ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. గ్యాప్ లేకుండా అన్ని లెటర్సే ఉండాలి. అప్పుడే అది ట్రూ అవుతుంది. సో ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఈ స్ట్రింగ్ ట్రూ అవుతుంది. ఇది ట్రూవే, ఇది ట్రూవే, ఇది ఫెయిల్ అయిపోతుంది, ఇది ఫెయిల్ అయిపోతుంది, ఇది ఫెయిల్ అయిపోతుంది, ఇది ట్రూ అవుతుంది. ఇవి ఫిల్టర్ అవుతాయి. అయితే ప్రజెంట్ ఇవన్నీ ఫిల్టర్ అవుతున్నాయి లేదా ఒకసారి చెక్ చేద్దాం. నేను దీన్ని లిస్ట్కి కన్వర్ట్ చేస్తాను. తర్వాత స్క్రీన్ పైన వచ్చే విధంగా డిస్ప్లే చేద్దాం. లేదు సపరేట్గా టెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు తీసుకొని ఇప్పుడు డిస్ప్లే చేద్దాం. PRI అంటే ప్రింట్ టెక్స్ట్. ఒకసారి చూద్దామా? అన్నీ వచ్చినాయా? ఎస్, అన్నీ వచ్చినాయి. 10, 20, 30 రాలేదు. ఇప్పుడు నేనేం చెప్పా? దీంట్లో నుంచి మళ్ళీ మిస్టర్తో స్టార్ట్ అయ్యేటివన్నీ ఫిల్టర్ చేయాలని చెప్పాను. సో ఆల్రెడీ టెక్స్ట్ అంతా ఇక్కడ ఉంది. దీన్ని అగైన్ ఫిల్టర్ చేయాలంటే నెస్టెడ్ ఫిల్టర్ వస్తుంది. నెస్టెడ్ ఫిల్టర్ అయితే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది ఒక లిస్ట్ కదా, ఇక్కడ వరకు వచ్చింది ఒక లిస్ట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫిల్టర్ రాస్తున్నాను నేను. ఫిల్టర్లో ఒక ఫంక్షన్ రాయాలి. అంతేనా? కామా పెట్టి ఒక లిస్ట్ పాస్ చేయాలి. ఇది ఆల్రెడీ ప్రాసెస్ చేయబడిన లిస్ట్. ఏది? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. అంటే ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉండేటట్టు స్ట్రింగ్స్ అన్ని రిటర్న్ అయ్యి ఒక లిస్ట్లో ఉంటాయి. దాంట్లో నుంచి మిస్టర్తో స్టార్ట్ అయ్యేటివి రావడానికి మళ్ళీ ఫిల్టర్ లోపల లాంబ్డా రాసుకుంటాం. లాంబ్డా నేమ్ అని తీసుకుంటున్నా. ఎలా ఉండాలి అది? నేమ్ డాట్ స్టార్ట్స్ విత్ మిస్టర్. అంతేనా? ఇప్పుడు ఇవన్నీ ఫిల్టర్ అయ్యి మనకి ఇంకొక లిస్ట్ లాగా క్రియేట్ అవుతాయి. కనిపిస్తుందా? రైట్. ఇంకొక లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. మేల్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా? MA. ఒకసారి మీరు చూసుకోవచ్చు. అంటే ఇంకా మన ఆలోచన విధానానికి లేదా ఇచ్చిన టాస్క్ రిక్వైర్మెంట్ని బట్టి ఫిల్టర్లో ఫిల్టర్ రావచ్చు, ఫిల్టర్లో మ్యాప్ రావచ్చు, మ్యాప్లో మ్యాప్ రావచ్చు, మ్యాప్లో ఫిల్టర్ రావచ్చు. ఎలాగైనా కూడా ఇది నెస్టింగ్ మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్. ఓకేనా? రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో స్ట్రింగ్స్ మీద నెస్టెడ్ ఫిల్టర్ ఎలా అప్లై చేయాలో చూసాము. ప్రజెంట్ వచ్చేసి నెస్టెడ్ ఫిల్టర్ ఒక ఇంటీజర్స్ లిస్ట్ మీద ఎలా అప్లై చేస్తామో చూస్తాం. అయితే ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే దీంట్లో పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి పాజిటివ్ నెంబర్స్ అన్ని ఫిల్టర్ చేయడం. ఏంటి? పాజిటివ్ నెంబర్స్ అన్ని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసిన తర్వాత పాజిటివ్ నెంబర్స్లో నుంచి ఈవెన్ నెంబర్స్ని మాత్రమే ఫిల్టర్ చేయాలి. అర్థమవుతుందా? ఒకసారి ట్రై చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ నెంబర్స్ ఫిల్టర్ అయ్యేలాగా చేద్దాం. పాజిటివ్ నెంబర్స్ ఒకటే ఫిల్టర్ చేయాలంటే మనం ఫిల్టర్లో ఫంక్షన్ పాస్ చేయాలి. సో FUN కామా ఒక ఇటరబుల్. అంతేనా? అయితే దీంట్లో నుంచి ఫస్ట్ వాల్యూ దీంట్లోకి వస్తుంది. అంతేనా? లాంబ్డా ఫంక్షన్ రాసుకోవాలి కదా. LAMBDA లాంబ్డా నమ్. ఇక్కడ LI కాదు, నమ్స్. మన లిస్ట్ పేరు నమ్స్.
అయితే ఇప్పుడు నంబరు గ్రేటర్ దెన్ 0 అయితే ఫిల్టర్ అవ్వాలి. గ్రేటర్ దెన్ 0 అయితే ఫిల్టర్ అవ్వాలి. అదే కదా నేను చెప్పాను, పాజిటివ్ నెంబర్స్ అన్ని ఫిల్టర్ చేయాలి. సో ఇక్కడికి ఏమైంది, ఒక లిస్ట్ మనకి రిటర్న్ కాబోతుంది. లిస్ట్కి కన్వర్ట్ చేసుకుందాం మనం. ఒకసారి POS ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాం. అవన్నీ డిస్ప్లే చేద్దాం. TRA అంటే క్లారిటీ అనమాట. నిజంగా పాజిటివ్ నెంబర్స్ వచ్చినాయా రాలేదా. ఒకసారి మీరు చూసినట్లయితే పాజిటివ్ నెంబర్స్ వచ్చాయి. -5 రాలేదు, -8 రాలేదు, -10 కూడా రాలేదు. ఇప్పుడు వీటిలో నుంచి అగైన్ ఏం ఫిల్టర్ చేయాలి, ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ఫిల్టర్ చేయాలి. రైట్, ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఇక్కడ వరకు ఒక లిస్ట్ వచ్చింది. ఈ లిస్ట్ తీసుకెళ్ళి ఇంకొక ఫిల్టర్ లోపల మనం రాసుకోవాలి. ఫిల్టర్ ఇక్కడ ఫంక్షన్ రాసుకుంటాం, కామా పెట్టేసి మనకు ఆల్రెడీ ఇందాక వచ్చింది కదా పాజిటివ్ నెంబర్స్ లిస్ట్, దాన్ని ఇక్కడ ఆర్గ్యుమెంట్గా నేను ప్లేస్ చేశాను. దీంట్లో నుంచి ఒక పాజిటివ్ నెంబర్ వస్తుంది, అది ఈవెనా కాదా నేను కనిపెట్టబోతాను, అంతేనా. సో వాల్యూ లాండా వాల్యూ అని తీసుకుంటున్నాం. ఈవెన్ నెంబర్ అంటే మనకు తెలిసిందే, ఆ వాల్యూ డివైడెడ్ బై 2i ఈక్వల్ టు 0 అయితేనే అది ఫిల్టర్ అవ్వాలి. క్లారిటీయా. ఇక్కడ ఒక ఫిల్టర్ ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుందా, దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, ఒక లిస్ట్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈవెన్స్ ఇజ్ ఈక్వల్ టు అని తీసుకొని నేను ఒకసారి దాన్ని డిస్ప్లే చేస్తాను. సార్ చూడండి. సో ఈ విధంగా నెస్టెడ్ ఫిల్టర్ స్ట్రింగ్స్ మీద అప్లై చేయొచ్చు, ఇంటీజర్స్ మీద అప్లై చేయొచ్చు, ఎలాంటి ఆబ్జెక్ట్స్ మీద అయినా అప్లై చేయొచ్చు. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ మ్యాప్ ఎలా రాయాలో చెప్పుకుందాం మనం. ఓకేనా. రైట్.